ఇన్బిల్ట్ గా ఉండేటువంటి హిందుత్వ భావజాలంతో మాట్లాడుతున్నారని నేను భావిస్తాను. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన అన్యాయం తెలుగు భాషకు అంతకుముందు చాలా తక్కువ జరిగింది. సోకాల్డ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణకు చాలా నష్టం జరిగింది. తెలుగు భాషకు ముఖ్యంగా చాలా నష్టం జరిగింది. అది చెప్తాను నేను. ఇది ఈ సందర్భంగా రికార్డు కావాల్సిన అవసరం కూడా ఉంది. 1952లో మొత్తం భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్ రాష్ట్రంలో కూడా అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. హైదరాబాద్ రాష్ట్రానికి అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు మొత్తం హైదరాబాద్ స్టేట్ కు ముఖ్యమంత్రిగా ఎన్నికైంది. ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు రాజా దొండేరావు పంతులు అని చెప్పి ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండేవాడు. ఆ విద్యాశాఖ మంత్రికి 1953లో తెలంగాణ రచయితల సంఘం అని చెప్పి అప్పుడు ఉండేది, ఇప్పుడున్న రచయితల సంఘం కాదు. దాంట్లో బూర్గుల రామకృష్ణారావు కూడా తెలంగాణ రచయితల సంఘానికి చాలా సహాయం చేస్తున్నవాడు. దాశరథి, నారాయణ రెడ్డి, కాళోజీ, బిరుదురాజు రామరాజు నలుగురు తెలంగాణ రచయితల సంఘాన్ని నడిపేవాళ్ళు. ఈ తెలంగాణ రచయితల సంఘం వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి రాజా దొండేరావు పంతులకు బూర్గుల రామకృష్ణారావు తీసుకెళ్లి పాఠ్య పుస్తకాల్లో తెలుగు పెట్టండి, మేము ఇన్ని సంవత్సరాలు ఉర్దూ చదువుకున్నాము, తెలుగు పెట్టండి అని చెప్పి అన్నారు. సరే, మంచి ప్రతిపాదన చేస్తారు మీరు అని చెప్పి రాజా దొండేరావు పంతులు సీఎం కూడా రికమెండ్ చేసింది కాబట్టి పాఠ్య పుస్తకాల్లో 54 నుంచి 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగులో బోధన చేయాలి అని చెప్పి అన్ని పాఠ్య పుస్తకాలు తెలుగులో పెట్టేసింది. కానీ తెలుగులో అప్పటి వరకు తెలుగు మాధ్యమంలో బోధన చేసేందుకు టీచర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ శాతం ఉర్దూ మాధ్యమంలో ఉర్దూ బోధన చేసే వాళ్ళు ఉర్దూలో ఉండేవాళ్ళు. శిక్షణ చెప్పగలిగే మాతృభాష తెలుగు అయిన నారాయణ వీళ్ళకు ఏమి ఓరియంటేషన్ లేదా ఎకాఎకిన తెలుగు మాధ్యమాన్ని ఇంప్లిమెంట్ చేసి తెలుగు టీచర్ల ఏర్పడ్డారు. ఎందుకంటే మహారాష్ట్ర, కర్ణాటకలో తెలుగు టీచర్లు అవసరం లేదు. తెలంగాణలో తెలుగు టీచర్ల కొరత ఏర్పడ్డది. ఈ తెలుగు టీచర్ల కొరత తీర్చడానికి ఆంధ్ర నుంచి దిగుమతి చేసుకున్నారు టీచర్లు. ఈ ఆంధ్ర నుంచి వచ్చిన టీచర్లు ఏం చెప్పారంటే, అన్న కొడుకులారా మీకు తెలుగు రాదు, తెలివి లేదు, మేము మీకు తెలివి చెప్పేందుకు వచ్చినాము, మీకు తెలుగు లేదు, మేము చెప్పిందే మీరు నేర్చుకోండి అని చెప్పి చెప్పడంతో పాటుగా వాళ్ళ వైతాళికుల్ని, వాళ్ళ వెలుగుల్ని, వాళ్ళ గొప్పతనాన్ని పాఠ్య పుస్తకాలు, ఎందుకంటే పాఠ్య పుస్తకాలు తయారు చేసేది కూడా వాళ్ళకే అప్పేస్తారు. ఆ పాఠ్య పుస్తకాలు వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే బోధన చేస్తారు. అప్పటి నుంచి తెలంగాణలో వాళ్ళ ఆధిపత్యమే. ఏది 53 నుంచి ఈ మొన్న 2014 కనుక వాళ్ళ ఆధిపత్యమే కొనసాగింది. దీంట్లో మన వాళ్ళు కూడా శకుని పాత్ర పోషించారు అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. సంగీశెట్టి అంతటి నేను కూడా ఏకీభవిస్తూ ఇంకొక చిన్న విషయం జోడించాలనుకుంటున్నాను. ఒక నిమిషం సార్. అంటే ఉర్దూ ఆధిపత్యం గురించి మాట్లాడుతున్నప్పుడు నిజానికి ఒక మంచి నవల కూడా వచ్చింది, హుమా హిద్వా అనటాన్ని రాసింది, దక్షిణీ భాష. ఈవెన్ ఆమె చెప్పేది ఏంటంటే దక్షిణీ భాషని తెలుగులో కూడా రాస్తుంది, తెలుగు లిపిలో రాసిన దాఖలాలు ఉన్నాయి, సంస్కృతాన్ని అంత తెలుగులో రాసినట్ల. అంటే నేను చెప్పేది ఏంటంటే అలాంటి ఆదాన్ ప్రదాన్ కైండ్ ఆఫ్ ఒక కల్చరల్ కనెక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము నిజానికి కొన్ని రకాలైన వాదనలు ఉన్నప్పటికీ కూడా మీరు మాట్లాడుతున్నది బహుశా హైదరాబాద్ సంబంధించిన కొన్ని ప్రాంతాలకు సంబంధించిన అయినా కానీ, లేదంటే పాలక వర్గాలు కొంతమంది పాటించిన విధానము దాన్ని పూర్తిగా అన్నిటికీ మనం అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పిన విషయాన్ని చెప్తూ ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు